సార్, తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు వారంలో కనీసం 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే 3 ఏళ్లకు ముందే నిత్యం బహిరంగ సభలు పెడుతూ రాజకీయ ప్రత్యర్థుల్ని బండబూతులు తిడుతున్నారు. ఎప్పుడూ లేనిది ఈ సంస్కృతి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణమేనా? ఇప్పుడు ఒకప్పట్లాగా ఎన్నికల సమయంలో ఎన్నికల వాతావరణం ఉండలేదు. నిత్య పెళ్లి కొడుకులాగా రాజకీయాలు మారిపోయాయి. మీకు పాలిటిక్స్ ఇది 24 అవర్ యాక్టివిటీ. అది ఎపిసోడల్ యాక్టివిటీ లేదా ముహూర్తాలు పెట్టుకునే యాక్టివిటీ కాదు. అందువల్ల మీకు నిరంతరం పొలిటికల్ కంటెస్టేషన్ ఉండాల్సిందే, పొలిటికల్ మొబిలైజేషన్ ఉండాల్సిందే. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని వెంబడించాల్సిందే, వేటాడాల్సిందే. లేకపోతే ఈ పరుగు పందెం ఇది ఒక భయంకరమైన రన్నింగ్ రేస్ ఇది. సో ఈ రన్నింగ్ రేస్లో మీకు మారథాన్ ఉంటుంది, 100 మీటర్ రన్నింగ్ రేస్ ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు 100 మీటర్ రన్నింగ్ రేస్ అవుతుంది. మిగతా టైంలో అది మారథాన్ అవుతూనే ఉంటుంది. సో అందువల్ల రాజకీయాల స్వభావం మారిపోయింది. రాజకీయాలు దానికి తోడు ఎప్పుడు ఏదో ఒక ఎన్నికలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించండి, తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్, 24లో లోక్సభ ఎలక్షన్స్, తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్, తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్, తర్వాత పంచాయత్ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు ఈ మరికొంత కాసేపటి తర్వాత కొన్ని నెలల తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. సో ఇలా నిరంతరం ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఇంకేం చేయగలుగుతాయి? సో రాజకీయ పార్టీలు వొలటైల్గా ఉంటాయి, స్టేబుల్గా ఉండవు. సో అందువల్ల ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ మళ్ళీ తెలంగాణలో ఏంటంటే 2 పార్టీల వ్యవస్థ కాదు, ఇది 3 పార్టీల వ్యవస్థ. అందువల్ల ఈ నిరంతరం అనేది పోటీ అనివార్యంగా ఉంటుంది.